హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను చేయబోయే వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీరు ముందుగానే చూడొచ్చు. ఈరోజు నేను గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా వంకాయలు, కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా కర్రీ లీవ్స్, కరివేపాకు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు. దీనికి కావాల్సిన పోపు సామాన్లు నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం తయారీ విధానంలోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయిని తీసుకుని కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నాము, కొంచెం శనగపప్పు, పచ్చి శనగపప్పు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం ధనియాలు, పల్లీలు, గ్రౌండ్ నట్స్. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. దీనిలో మనం కొంచెం పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు. ఇవన్నీ బాగా వేయించుకుని దీనిలో తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని టేస్టీగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయల్ని తీసుకుని దాన్ని బాగా కడుక్కొని 4 ముక్కలు చేసుకోవాలి. మనం ఇదే విధంగా బీరకాయ, దొండకాయ, బెండకాయని కూడా ఇదే విధంగానే స్టఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ బాగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక కడాయిని తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అదేవిధంగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకుని ఉంచుకున్న మసాలాను కూడా మనం కొంచెం వాటర్ వేసుకుని మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మన వంకాయలు అనేవి కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం దీనిలో మనం కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నాము. దీన్ని కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వంకాయలు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన వంకాయల్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి. మసాలా వంకాయల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి 2 నుంచి 3 నిమిషాల వరకు. కొంచెం అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మన గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని
రెడీ అయిన గుత్తి వంకాయ కూరని బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాము. దీన్ని మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాము. అంతేనండి, మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.